ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా లచ్చ పరాటా అండి. పుదీనా అనేది మన బాడీకి ఎన్నో లాభాలను అయితే అందిస్తుంది. సో ఇలా పరాటాలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేయొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఇక్కడ నేను పుదీనాను నీట్గా కడిగి తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పక్కన ఉంచుకుంటాను. అలాగే ఇక్కడ నేను ఇలా 2 కప్పులు గోధుమ పిండి అనేది తీసుకున్నాను. ఆ పైన కొంచెం సాల్ట్ అండి, మరీ ఎక్కువ కాదు. అలాగే ఇక్కడ వామ్ అనేది వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా ఆకుల్ని, వాటిని కూడా ఇక్కడ ఇలా వేసుకొని బాగా అయితే మిక్స్ చేయాలండి. ఇలా పూర్తిగా ఆ పైన సరిపోకపోతే ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరి ఒకేసారి అయితే వేసుకోవద్దండి, కొంచెం పిండి అనేది లూజ్ అవుతుంది. ఎందుకంటే పుదీనాలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా. ఇలా కొంచెం కొంచెంగా చిలకరిస్తూ ఇలా అయితే మిక్స్ చేసుకొని ఇలా చపాతీ పిండిలా రెడీ చేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే పక్కన ఉంచుకుందాం. సో చూడండి, ఇక్కడ 2 మినిట్స్ తర్వాత మెత్తగా ఇలా సాఫ్ట్గా వచ్చేసింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఉండల్లా అయితే తుంచుకోవచ్చు అండి. ఒకేసారి నేను తుంచి పెట్టుకుంటున్నాను ఇక్కడ సమానంగా. ఇలా తుంచి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. సో ఇలా తుంచి పెట్టుకొని ఆ పైన ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే పొడిపిండి అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ రొట్టెల పీట మీద ఉండని ఇలా రౌండ్గా చేసి ఇప్పుడు దీనికి మనం పొడిపిండి అనేది ఇలా అద్దుకోవాలండి. ఇలా అద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం సమానంగా ఈవెన్గా ఇలా అయితే మంచిగా రొట్టెలా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేసింది కదా. ఆ పైన దీని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానండి ఇలా రాసుకున్న తర్వాత దీని మీద కొన్ని మసాలాలు అనేది ఇలా వేసుకోవాలండి. ఫస్ట్ గరం మసాలా ఇక్కడ వేసుకుంటున్నాను. ఆ పైన కొంచెం పింక్ సాల్ట్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే కొంచెం కారం కూడా అండి, మరీ ఎక్కువ కాదు, ఇలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా చూడండి ప్లేట్స్లా అయితే చేసుకోవాలండి. ఇలా బ్యాక్ ప్లేట్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పూర్తిగా ఇలా రోల్ చేసుకోవాలి. సో ఇది ఇలా చేసుకుంటే మనకి లచ్చా పరాటా అనేది బాగా వస్తుందండి, పొరలు పొరలుగా వచ్చేసి. అలాగే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసాం కదా. సో ఈ పరాటా మొత్తం అది స్ప్రెడ్ అయిపోయి ఈవెన్గా వచ్చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పరాటాని మనం పెరుగు కానివ్వండి, టమాటో కెచప్తో కానీ ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే విడిగా కూడా మనం పిల్లలకి మామూలుగా అయినా లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి పంపించవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇలా పరాటాని అయితే వేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని దీంట్లో ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేశాను. సో మరోవైపు ఇలాగే తిప్పుకొని ఇటు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ కొంచెం సేపు అయితే కాల్చుకోవాలండి. చూడండి, ఇక్కడ ఈ విధానంగా కాలితే సరిపోతుంది. ఆ పైన ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని పరాటాలను అయితే కాల్చుకొని ఇలా వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు మనం ఇలా పుదీనా పరాటాలు అనేది రెడీ చేసుకోవచ్చు అండి. పుదీనా అనేది మనం విడిగా ఎక్కువగా తీసుకోము కదా. ఇలా పరాటా రూపంలో అలాగే చట్నీస్ కూడా చేసుకోవచ్చు అండి పుదీనాతో. ఇలా చేసుకొని నేను ఇక్కడ చట్నీ అండ్ టమాటో సాస్తో అయితే సర్వ్ చేసుకున్నాను.